వసూలు ఎప్పుడెప్పుడు అని చెప్పి ఎదురు చూడడం జరిగింది. ఫైనాన్స్ కోసం ఎందుకంటే ఈ 70 కోట్లు కడితేనే, ఎందుకంటే చిన్న చితక అమౌంట్ అయితే అంత డబ్బు 70 కోట్లు లిక్విడ్ క్యాష్ కూడా పూచీకత్తుగా ఎవరు కూడా ముందుకు రాకపోవడం, చాలా వరకు గతంలో సినిమాలు క్రాక్ కావచ్చు, చాలా సినిమాలు ఎందుకంటే ఒక పూచీకత్తుతోని 10 కోట్లు 20 కోట్ల ఫైనాన్స్తోనే ఎందుకంటే ఒక మాట తీరుగా రిలీజ్ చేస్తుంటారు. ఎందుకంటే ఒక మాట చెప్పడంతోనే పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ సంతకాలు పెట్టి చెక్స్ ఇవ్వడం వల్ల కూడా ఎందుకంటే ఫైనాన్సర్స్ తగ్గి రిలీజ్ చేయడానికైతే సన్నాహాలు చేస్తారు. కానీ ఇది 70 కోట్ల మ్యాటర్. ఎందుకంటే లిక్విడ్ క్యాష్ అంతా ఎవరి దగ్గర ఉండదు. 70 కోట్లు పే చేయలేని పరిస్థితి అఖండాకి. 70 కోట్లు పే చేస్తేనే సినిమా రిలీజు అని ఇన్ని పరిస్థితులు. ఎందుకంటే థియేటర్ దగ్గర ఖర్చులు. ఇంకోటి ఇప్పుడు ఈ సినిమా వల్ల ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీ అతలాకుతలమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 12వ తారీఖు సినిమాలు రిలీజ్ ఉన్నాయి. నెక్స్ట్ ఈరోజు సినిమా రిలీజ్ లేని శుక్రవారంగా మారిపోయింది ఇండస్ట్రీ. నెక్స్ట్ 25వ తారీఖున 10 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. సంక్రాంతి సినిమాలు జనవరి 1వ తారీఖు నుంచి కూడా దాదాపు 25-30 సినిమాల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. ఎందుకంటే రొటేషన్ పద్ధతిలోనే డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఈ సినిమా తీసుకెళ్ళి ఈ సినిమాకి దాదాపు 100 కోట్లు 120 కోట్ల వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఆ 120 కోట్లు బ్లాక్ అయిపోయిందని చెప్పవచ్చు. ఆ 120 కోట్లు బ్లాక్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు మళ్ళీ నిరాశతోనైతే ఈ సంక్రాంతి సినిమాలు కావచ్చు, క్రిస్మస్ సినిమాలు కావచ్చు, 25వ తారీఖు రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రభావం పడనుంది. ఎందుకంటే దానికి మళ్ళీ డబ్బులు ఎలా కడతారు? డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ వాళ్ళే ఉంటారు. కొత్త ప్లేయర్ రాడు. ఆ ప్లేయర్తోని ఎలా తీసుకుంటారు, ఎలా కడతారు అనేది కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో అయితే ఒక చర్చనైతే జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమా వల్ల అఖండ 2 ఒక సినిమా, పెద్ద సినిమా, బాలకృష్ణ మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ అని చెప్పవచ్చు. హిందీలో మొట్టమొదటిసారిగా పబ్లిసిటీకి కూడా బాలకృష్ణ వెళ్ళి అక్కడ కష్టపడి కూడా మళ్ళీ అతను ప్రమోషన్ చేయడం జరిగింది. తెలుగులో ప్రమోషన్ చేయడం జరిగింది, తమిళనాడులో ప్రమోషన్ చేయడం జరిగింది. ఒక పాన్ ఇండియా రేంజ్లో బాలకృష్ణ మొట్టమొదటి సినిమా. ఎందుకంటే అన్నిటి దగ్గర ప్రమోషన్ చేయడంతో రిలీజ్ చేద్దాము. ఒక అఖండ సినిమా అంటేనే ఒక ఎమోషన్, డివోషన్ అని చెప్పవచ్చు. అఖండ 2 సినిమాకి ఎంత క్రేజ్ ఉందో తెలుసు తెలుగు ప్రజల్లో. ఎందుకంటే మనం ఇక్కడ గుడికి వెళ్తాము, ఆ తర్వాత సినిమాకే వెళ్తామని చెప్పవచ్చు తెలుగు ప్రేక్షకుడు. ఈ తెలుగు ప్రేక్షకుడిని అయితే ఈరోజు తీవ్ర నిరాశలు అయితే ముంచారు. ఎందుకంటే కింద కామెంట్స్ పరంగా చాలా కామెంట్స్ చూస్తుంటే ఎక్స్లో, ఎందుకంటే లీవ్ పెట్టుకున్నాము ఈ సినిమా కోసం, డిసెంబర్ 5 ఒక పండగ రోజు, ఈ పండగ రోజు మేము సినిమా చూడాలని డిసైడ్ అయ్యాము. అది మీరు ఫైనాన్షియర్స్గా లేకపోతే ప్రొడ్యూసర్సా ఎవరికి మాకు సంబంధం లేదు, ఇది బాలయ్య సినిమా, బాలయ్య సినిమానే చూస్తామని చెప్పేసి కూడా ముక్త కంఠంతో కింద కామెంట్స్ పెట్టడం జరిగింది. నిరాశతో మాత్రం ఈ సినిమా రిలీజ్ చేయలేకపోయారు. ఇది ప్రొడ్యూసర్స్ వైఫల్యమా, ఎవరి వైఫల్యమా అని కూడా తెలియదు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సినిమా వారం ముందు కూడా ఫైనాన్సర్స్ పిలిచి మాట్లాడితే కూడా డిస్ట్రిబ్యూటర్స్ హామీ ఇవ్వడం జరిగింది, మేము డబ్బులు కడతామని చెప్పేసి కూడా. ఎందుకంటే ఫైనాన్సర్స్ కూడా 10 కోట్లు 5 కోట్లు అయితే వాళ్ళు ఒక చెక్ నోటు ద్వారా తీసుకొని కూడా వాళ్ళు కూడా వెనుదిరుగుతారు. కానీ ఈ సినిమాకి నిన్న రాత్రి 12 గంటల వరకు కూడా స్ట్రిక్ట్గా కూర్చొని సినిమాకి మేము ససేమిరా ఎన్ఓసి ఇవ్వము, 70 కోట్లు కడితేనే ఇస్తామని చెప్పేసి కూడా ముగ్గురు ఫైనాన్షియర్స్ దగ్గర కూడా, ఈ ముగ్గురు ఫైనాన్షియర్స్లో ఒక ఫైనాన్షియర్ దగ్గర మాత్రం ల్యాబ్ లెటర్ ఉంది. మిగతా 2 ఫైనాన్షియర్స్ దగ్గర నోటి మాట మీద డబ్బులు ఇచ్చారు, నోటు మీద చెక్ మీద డబ్బులు ఇచ్చారు. ఈ ప్రొడ్యూసర్స్ ఎందుకు ఇబ్బంది పాలయ్యారంటే ₹2 నుంచి ₹3 వడ్డీతో ఈ ఫైనాన్స్ ఉండడంతో కూడా చాలా వడ్డీలు తడిసి మోపడైందని తెలుస్తుంది. ఇకపోతే అఖండ మొదటి సినిమా, ఎందుకంటే 75 నుంచి 80 కోట్ల బడ్జెట్ ఆ సినిమా 80 కోట్లు చేస్తే 200 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కానీ ఈ సినిమా మీద 200 కోట్లు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా తెలుస్తుంది. బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్పుకుంటే తీరుస్తాడేమో అనుకున్నారు. కానీ బాలకృష్ణకైతే ఫైనాన్షియర్ల విషయం తన దగ్గర దాచిపెట్టడంతో నిన్న ఆయనకి ఈ విషయం తెలియడంతో చాలా గుర్రుగా ఉండి సీరియస్ అయ్యి ప్రొడ్యూసర్స్ని అయితే చాలా తిట్టడం జరిగిందని తెలుస్తుంది. కానీ వీళ్ళైతే ఈ క్రిస్మస్ 24 రిలీజ్ అయితే హామీ ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజున 5వ తారీఖు డిసెంబర్ 5న రిలీజ్ అయ్యి ఉంటే ఓటీటీకి సంక్రాంతి సినిమా వచ్చేదని చెప్పి తెలుస్తుంది. ఆ అగ్రిమెంట్తోనే సంక్రాంతికి కూడా వాళ్ళు సినిమా కొనడం జరిగింది. ఎందుకంటే 28 రోజులు 30 రోజుల్లో సినిమా రిలీజ్ అయితే మాకు కూడా ఒక మంచి డేట్ కావాలి, వ్యూవర్షిప్ బాగుండాలని చెప్పేసి కూడా ఓటీటీ వాళ్ళు చూస్తుంటారు. దాంతోనే 72 కోట్లకైతే ఓటీటీ కొన్నట్టుగా తెలుస్తుంది, డిజిటల్ రైట్స్ అండ్ హిందీ రైట్స్. ఎందుకంటే ఈ సినిమాకి బాలకృష్ణకి ఎక్కడ లేని బిజినెస్ తీసుకొచ్చింది, క్రేజీ కాంబినేషన్. ఈ కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది అనుకున్నారు. కానీ వీళ్ళ గతంలో వచ్చిన 3 సినిమాలు వీళ్ళ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. సింహ కావచ్చు, లెజెండ్ కావచ్చు, అఖండ కావచ్చు, ఒక భారీ కలెక్షన్స్, ఎక్కడ చూసిన సినిమా మాస్, క్రేజ్, అద్భుతం అని చెప్పవచ్చు. కానీ ఈ సినిమా వచ్చేసరికి ఫస్ట్ టైం బాలకృష్ణ సినిమా ఆగిపోవడం అనేది మాత్రం కొంచెం విషాదకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు పండగ వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో ప్రతి థియేటర్ దగ్గర పెళ్లి కూతురు పెళ్లి ఎంత ముస్తాబు చేస్తామంటే ఒక థియేటర్ని తెలుగు ప్రేక్షకుడు అంత అద్భుతంగా ముస్తాబు చేస్తాడు, కాగితాలు జల్తాడు, ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయి ఉంటారు. కానీ ఈ సినిమా ఈరోజు ఆగిపోవడంతో ఎంతో నిరాశ చెందైతే ఖచ్చితంగా, ఎందుకంటే చాలా ఇబ్బందిగా గురవుతున్నారు. ఎక్స్ వేదికగా చాలా చెప్తున్నారు. ఎందుకంటే డిసెంబర్ 5న గతంలో కూడా డిసెంబర్ నెలలోనే పుష్పకు కూడా స్టాంపేడ్ జరిగిందని చెప్పవచ్చు. తెలుగు ఇండస్ట్రీకి ఏదైనా శాపమా లేకపోతే సెంటిమెంటా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిసెంబర్ నెలలోనే
పుష్ప కూడా జరిగింది ఈ ఇన్సిడెంట్. ఈ నెలలోనే ఈ సినిమా ఆగిపోవడం ఫస్ట్ టైం. ఒక సినిమా ఇంత పెద్ద సినిమా ఆగిపోవడం అనేది ఫస్ట్ టైం తెలుగు సినిమా ఇండస్ట్రీలో, ఫస్ట్ టైం. అది ఫైనాన్స్ వల్ల, టెక్నికల్ వల్ల ఆగిపోతే చాలా అనుకోవచ్చు, ఏదో ఒకటి ప్రాబ్లం అయింది, హార్డ్ డిస్క్ ప్రాబ్లమా, లేకపోతే కంటెంట్ ప్రాబ్లమా, కంటెంట్ డెలివరీ ప్రాబ్లమా అని చెప్పవచ్చు. కానీ దేశ విదేశాల్లో కూడా చాలామంది, ఎందుకంటే కోట్లు వెచ్చించి తీసుకున్న సినిమా, కోట్లు వెచ్చించి, ఎందుకంటే థియేటర్ షెడ్యూల్ పోతుంది, అమెరికాలో బుకింగ్ పోతుంటుంది, ఎందుకంటే ఇక్కడ బుకింగ్ చేస్తారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా జియో తెచ్చుకున్నప్పటికీ ప్రొడ్యూసర్స్ మాత్రం సక్సెస్ కాలేకపోయారని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే 70 కోట్లు ఫైనాన్స్ అండ్ కూడా, ఎందుకంటే వీళ్ళు నెరవేర్చలేకపోయారు. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు, తెలుగు అభిమానులు, నందమూరి అభిమానుల ఆశల మీద నీళ్లు జల్లినట్టు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఎందుకంటే బాలయ్య సినిమా ఎందుకు ఆగిపోయింది, అఖండ 2 ఎందుకు ఆగిపోయిందో ఇప్పుడు మనం వివరాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సినిమా ఎందుకు ఆగింది, చాలా నిరంతరం, ఎందుకంటే నిన్న మార్నింగ్ నుంచి నిన్న సాయంత్రం వరకు, రాత్రి 12 గంటల వరకు నిజంగా తాండవం చేసిందని చెప్పుకోవచ్చు. దీని ట్యాగ్ లైన్, ఎందుకంటే ప్రజల్లో కూడా ఒక తాండవం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది ఒక టెన్షన్ భరితమైన వాతావరణం అయితే కల్పించినప్పటికీ ఎందుకు ఆగిందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే నిన్న చెన్నైలో, ఎందుకంటే మద్రాస్ కోర్టు ఒకటి స్టే తీసుకొచ్చినప్పటికీ, ఆ స్టే ఇచ్చినప్పటి నుంచి, ఎందుకంటే 28 కోట్లు ఈరోజు వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళకి డబ్బులు కట్టాల్సి వచ్చింది కూడా. ఈరోజు వాళ్ళకి డబ్బులు చెల్లించినప్పటికీ ఆ తర్వాత సినిమా రిలీజ్ అవుతుందని, ఎందుకంటే ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే తెలుగు వాళ్ళకు ఒక పండగ రోజు అని చెప్పవచ్చు. ఎందుకంటే డిసెంబర్ 5న క్రేజీ కాంబినేషన్ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఇటు బోయపాటి అండ్ అఖండ, ఎందుకంటే బాలకృష్ణ సినిమా అంటేనే ఒక ఎమోషన్, ఎందుకంటే ఒక డివోషన్ కూడా. ఎందుకంటే ఈ రెండు కలిసి వచ్చిన సినిమానే ఒక గొప్ప సినిమాగా ఉంది. ఎందుకంటే దీనికి ఏ సినిమా కూడా తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ చేయకుండా ఈ ఒక్క సినిమానే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. ఎందుకంటే ఏ సినిమా కూడా సాహసించదు అఖండ ముందు అని చెప్పేసి కూడా కలెక్షన్స్ పరంగా. ఎందుకంటే ఈ సినిమానే తెలుగు స్క్రీన్స్లోని, ఎందుకంటే ఇటు విదేశాల్లో కూడా, ఓవర్సీస్లో కూడా, ఎందుకంటే మొత్తానికి పైగా 10,000 స్క్రీన్లో రిలీజ్ చేయడానికి కూడా సన్నాహాలు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడే 1600 స్క్రీన్స్ మొత్తం అఖండానే రిలీజ్ చేసినప్పటికీ, ఎందుకంటే రిలీజ్ కాకపోయేసరికి ఫ్యాన్స్ అయితే తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఎందుకు రిలీజ్ అవ్వలేదని మాట్లాడుకుంటే, ప్రస్తుతానికి నిన్న యూరోస్ వాళ్ళకైతే అక్కడ 28 కోట్లు చెల్లించారు, ఇక్కడ 70 కోట్లు సుమారు చెల్లించాల్సి ఉండడం